హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తల విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. రక్షణ శాఖ భూములు ఇవ్వండి, రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలి, అత్యవసరంగా స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెహదీపట్నం వద్ద స్కైవాక్ ప్రాజెక్ట్, రాజీవ్ రహదారిలో ఔటర్ వరకు 6 లైన్ల విస్తరణ, లంగర్ హౌస్ లో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం, రాజ్నాథ్ సింగ్ తో కీలక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ, చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళి. మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు, రక్షణ శాఖకి మిల్క్ కి కేటాయించినటువంటి జాగాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అంటే చాలా చోట్లలో ఉంటాయి. సో ముఖ్యంగా సిటీ సర్కిల్స్ లో ఉండడం, సో అది రోడ్ కటింగ్ లో చేయాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తో తప్ప ఎవరు చేసేటటువంటి ప్రసక్తి ఉండదు, దానిలో కాలు పెట్టేటటువంటి ప్రసక్తి కూడా ఉండదు. కాబట్టి ఈనాడు మొత్తం మీద అయితే ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఏది రోడ్ సైడ్ నుంచి ఉన్నటువంటి మిలిటరీ ఏరియాస్ దాంట్లో కొద్ది భాగంలో మరి రోడ్ విస్తరణ పనుల్లో కూడా మాకు సహాయకరంగా ఉండాలి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ విషయాలపైన స్పందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. కాబట్టి ఏది రాజ్నాథ్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో మరి వారి ఆలోచన ఏ విధంగా ఉంది, సో ఆ యొక్క ప్రస్తావన మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు చూడాలి. సో ఖచ్చితంగా ఈనాడు రోడ్ బిసైడ్స్ లో ఉండేటటువంటి రోడ్ విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్నటువంటి రక్షణ శాఖ భూములను ఆలోచించి ఈనాడు సమస్యలు తీర్చుకోవడానికి అది ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ గారు ఆలోచించాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి చాకలి ఐలమ్మకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈనాడు మొత్తం మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచినటువంటి మహనీయురాలు, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మా ఘనత చాకలి ఐలమ్మకి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. తన అడుగు జాడల్లో, తన యొక్క ఆలోచన అడుగు జాడల్లో మనం నడవాల్సిందిగా కోరుతాం. ఎక్సర్సైజ్ జాపడ్, భారత్ రష్యా సైనిక విన్యాసాలు, ట్రంప్ హెచ్చరికలు వేకతారు. రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు ప్రారంభించిన భారత్ ఎక్సర్సైజ్ జాపడ్ పేరుతో వారం రోజుల పాటు కసరత్తు, నిజ్నీ నగరంలో జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసాలు. సో మొత్తం మీద ట్రంప్ హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా నరేంద్ర మోడీ గారు అంటే ఆయన చెప్పు చేతుల్లో నడవాలంటే నడవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరికి ఆలోచన పూర్తంగా ఇతర దేశాల సపోర్ట్ తీసుకోవాలంటే ఈయన ట్రంప్ను అడిగే పోవాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటున్నాడు. సో అది కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు ఏది చేసినా వ్యూహాత్మకంగా, చాకచక్యంగా, ఆలోచన పూర్తంగా చేస్తారని చెప్పేసి మనం చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సీసీ కీలక భేటీ, జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా సవరణ, ఈసీ చర్యను సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. మొత్తం మీద అవకతవకలు లేకుండా చేస్తే బాగుంటుంది ఈనాడు. ఎందుకంటే ప్రజలకి నమ్మకం పోయేటటువంటి పరిస్థితి తెచ్చుకోదు ఈసీ, ఎలక్షన్ కమిషన్. సో చిత్తశుద్ధితో పనిచేయాల్సిందిగా మేము కూడా కోరుతాం. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్ర యాత్ర, సమీక్ష సమావేశంలో కేటీఆర్ వెల్లడి. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి జైత్ర యాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్ కు సరైన నివాళి అని పేర్కొన్నారు. ఓటుకు 5,000 పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద అయితే జూబ్లీహిల్స్ ఉంటే బీఆర్ఎస్ జైత్ర యాత్ర. సో మొత్తం మీద మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. సో తనకు నిజమైన నివాళి తన సతీమణికి సునీత గారికి టికెట్ ఇవ్వడమే మేము చేసుకునేటటువంటి ఘన నివాళి అని చెప్పేసి కేటీఆర్ గారు అంటారు. సో మొత్తం మీద ఏం జరుగుతుంది మరి, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఈ వ్యూహాత్మకంగా జరిగేటటువంటి ఏది బై ఎలక్షన్స్ అంటే మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో సో దాన్ని భర్తీ చేయాలి. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్టెప్ తీసుకుంటుందో కూడా చూడాలి. మొత్తం మీద అయితే గెలుపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కేటీఆర్ అంటారు. చూడాలి ఎలక్షన్స్ అయినా. ఆర్మీ చేతుల్లోకి నేపాల్ పాలన, రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటున్న జెన్ జెడ్, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసిన భారత్. మొత్తం మీద అయితే ఉన్నోళ్ళందరూ రాజీనామా చేసేసి గుడ్ బై చెప్పారు. ఇక మొత్తం మీద అయితే ఆర్మీ చేతిలోకి పోయిందనమాట నేపాల్. హిమాలయ హిందూ దేశం ఆర్మీ చేతుల్లోకి వెళ్ళింది. ఆర్మీ కంట్రోల్ చేసేందుకు అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. జంజట్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర
పోడల్ని రచనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళన సహకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు. ఈ యువతరంగం నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా కొన్ని డిమాండ్లను ముందుంచింది. మొత్తం మీద అయితే ఇక నేపాల్ అల్లకల్లోలమైంది. ఇబ్బంది చూడలేదు, ఆ నాయకుడిని లెక్క చేయలేదు, ఒక ఆఫీసర్లను లెక్క చేయలేదు, మొత్తం ఉడికిచ్చి బట్టలు తినేటట్టు కొట్టేది. రాజీనామా ప్రసక్తే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేసిన రాజాసింగ్ ఏం చేసుకుంటారో చేసుకోమంటూ ఎమ్మెల్యే వ్యాఖ్య. బీజేపీలో కొందరు నేతలు పదవుల కోసం చూస్తూ మాట్లాడడం లేదన్న రాజాసింగ్. పార్టీ తప్పు చేస్తే మాత్రం తాను ఎదురు తిరుగుతానని వెల్లడి. మొత్తం మీద అయితే పార్టీకి చేయొచ్చు కానీ పదవికి అయితే చేయలేదు. ఎందుకంటే ప్రజలను నన్ను 3 సార్లు గెలిపించారు. సో నేను ఖచ్చితంగా చిత్తశుద్ధితో నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి రాజాసింగ్ గారు చెప్తున్నాను. సో నేను రాజీనామా చేస్తే బీజేపీ క్యాండిడేట్లు వచ్చి కూర్చున్నామని చెప్పేసి చూస్తున్నారు, కానీ అది అయ్యేటటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి రాజాసింగ్ గారు చెప్తున్నారు అనమాట మొత్తం మీద. సో రాజాసింగ్ గారు ఇండిపెండెంట్ చేసినా గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది మొత్తం మీద అయితే. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా రాజాసింగ్ ని నమ్ముకుంటున్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు. సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మేదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలు. మొత్తం అయితే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాల్సిందే. ఎన్నో ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ హయాంలో మనం చూస్తాం, రైతులను ఆదుకుంటాం, పంట నష్టం జరిగిన వాళ్ళకి, ఆర్థిక నష్టం జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం కల్పించాల్సిందే మనం కోరుతున్నాం. అవినీతి సొమ్మును కక్కిస్తాం, రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు, మీడియాతో మంత్రి కోమటిరెడ్డి. మొత్తం మీద అందరూ అనేది ఇదే, అవినీతి సొమ్ము కక్కిస్తామని. ఇంతవరకు కక్కించుడు ఏం లేదు మరి, ఇంతవరకు అయితే కక్కియాన్ని ఏడా చూడలేదు మరి, కక్కియాలే. జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ రానట్టే, భారీ ఆదాయం కోల్పోవడమే ప్రధాన అడ్డంకి అని వెల్లడి స్పష్టం చేసిన కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ సంజయ్ అగర్వాల్. రాష్ట్రాలను అంగీకరిస్తేనే అసాధ్యమన్న ఆర్థిక మంత్రి నిర్మల. మొత్తం మీద అయితే ఒక్కొక్క స్టేట్ ఒక్కోలాగా పెట్టుకుంటుంటాయి రేట్లు. సో దాని స్టేట్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థను ఆలోచించుకొని ట్యాక్సులు విధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద అందరూ అంగీకరిస్తేనే సాధ్యం అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని ఈరోజు మెయిన్ పేర్స్ భారత విశేషాలు. నమస్తే.